ఒరే మానవ, మతి తప్పినదా మొదమెక్కినదా? ధర్మాసనమును స్పర్శించడికి ఆరాధలేని నీవు దాన్ని అధిష్ఠించడయా? ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము! తుచ్చ మానవ, డబ్బుకు చావు, జబ్బుకు చావు, అప్పుకు చావు, తప్పుకు చావు, చచ్చావు రో దేవుడా అనే మొత్తుకుని మీరెక్కడ? మీ జనన మరణములు మునివేళ్లపై లెక్కించు మేమెక్కడ? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచము. అట్టి నీచ జాతిని జనించిన నీవు ధర్మాసనమును అధిష్ఠించేటయా? అసంభవము. వృధా ప్రయత్నము మాని నరకదానకు సిద్ధము కావు. తలవంచి ముక్కుడే దిక్కురా మీ నీచ మానవ జాతికి. యమా! ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట! వైతరైన వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పులు పెట్టి మీ ధర్మసూత్రం మంట కలిపి తన పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రి దే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షము గావించి మీ పాశంలో సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణవరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడు దే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ఠ మూట కట్టుకున్న మీరు నేడు జాతి అను మమ్మలను అవహేళన చేయటయ్య. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అదుగుడు నలుగుడు అదముడు అన్న కింద భావాన్ని 1,000తో సైతం ప్రకటించి వేసదా. ముక్కులు పొందే 3 దేవతలు, దిక్కులు నేల అష్ట దిక్పాలకులు, మనుగులు ఇచ్చే పంచభూతములు సైతం దేవోనుడు ఆయన హర్షించే విధముగా సింహాసనం నిర్వహించదను. స్వర్ణ మణిమయ రత్న కసితాలంకృతమైన సభా మందిరమున అకుంఠిత దేవాదక్ష పరివార సమూహం మధ్యమన భూతల పరిరక్షణ ధర్మమైన ఈ సౌరవమున సర్వదా శాశ్వత పాప పంకిలమైన కుల మత జాతి కోపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదను. ఎనీ డౌట్స్?